బా అన్నంలో వేడి వేడిగా కొత్తిమీర పులుసు వేసుకొని తింటుంటే ఉందండి అసలు ఆ ఫీలింగ్, ఆ స్మెల్కే నాకు అసలు క్రేవింగ్స్ అన్నీ స్టార్ట్ అయినాయి, సాటిస్ఫై అయిపోతున్నాయి కూడా. చాలా సింపుల్గా చేసేసానండి కొత్తిమీర పులుసు. ముందు పాన్ తీసుకొని ఆయిల్ గ్రీస్ చేశానండి. ఆ తర్వాత మినపప్పు, శనగపప్పు, ధనియాలు, ఎండుమిరపకాయలు, పచ్చిమిర్చి, అల్లము, కరివేపాకు, జీలకర్ర, మెంతులు అన్ని వేసి మంచిగా ఫ్రై చేసి గ్రీన్ చిల్లీస్ మాత్రం పక్కకు పెట్టాను, మిగతాది పౌడర్ చేసుకొచ్చేసాను. నెక్స్ట్ అదే పాన్లో ఇంకొంచెం ఆయిల్ వేసుకొని పచ్చిమిరపకాయలు తీసి పెట్టాం కదా అవి వేసేసి కొత్తిమీర ఫుల్ వేసేసుకొని కొంచెం మగ్గనిచ్చి దీన్ని కూడా వాటర్ వేసి గ్రైండ్ చేసుకొని వచ్చేసాను. ఆ తర్వాత మంచిగా పాన్ తీసుకున్నాను, ఆయిల్లో జీలకర్ర, ఆవాలు, మెంతులు పోపుకేసి కరివేపాకు, ఎండుమిరపకాయలు, ఇంగు యాడ్ చేసి మన పచ్చిమిరపకాయలు, కొత్తిమీర పేస్ట్ ఒకటి, అండ్ దెన్ సరిపడినంత నీళ్ళు వేసుకొని ఆ తర్వాత చింతపండు పులుసు వేసుకొని ఆ తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పౌడర్ వేసుకొని పసుపు ఉప్పుతో సెట్ చేసి బెల్లం వేసి దించేస్తే అబ్బా ఏమన్నా టేస్ట్ అండి. చివరిలో మళ్ళీ కొత్తిమీర కూడా యాడ్ చేయండి, చూడటానికి బాగుంటుంది. ఇలా ఉంటుందండి, అసలు సూపర్ ఉంది. ఫుల్ వీడియో కావాలంటే సైలాస్ కిచెన్లో చూడండి. చెప్పాను కదా అంత సింపుల్గా చేసేయచ్చు.